నమస్తే భాను మేఘల గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్ గారు, నమస్తే అండి. భాను గారు, మొన్న మీరు పిఠాపురం వర్మ గారితో మీరు మాట్లాడడం జరిగింది. సో పిఠాపురం ఏదైతే నాగబాబు ఇష్యూ అయిన తర్వాత మీరు పిఠాపురం వర్మ గారితో మీరు మాట్లాడడం జరిగింది. సో వర్మ గారు ఏం చెప్పారు నాగబాబు గారి వ్యాఖ్యల మీద? ఈవెన్ నాగబాబు గారు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారే అని చాలా మంది అంటున్నారు. సో వర్మ గారు అసలు ఏం ఉమ్. చెప్పారు మీకు నాగబాబు గారు సంబంధించింది? ఈవెన్ నాగబాబు గారు జనసేన ఇన్ఛార్జిగా, పిఠాపురం ఇన్ఛార్జిగా నాగబాబు గారిని వేయడం జరిగింది. సో ఈ సిచ్యువేషన్ లో చూసుకున్నట్లయితే వర్మ గారిని తొక్కేయాలని జనసేన ప్రయత్నిస్తుందని అనుకోవచ్చా? అసలు వర్మ గారు మీకు ఏం చెప్పారు? అంటే నేను వర్మ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన పార్టీ విధి విధానాలకి, పార్టీ చర్యలకి చాలా హుందాగా బిహేవ్ చేశారు. ఓకే. ఎందుకంటే ఆ మొట్టమొదటిగా చంద్రబాబు గారు ఆయనకి ఇచ్చినటువంటి హామీ అప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చి నీకు నీకు న్యాయం చేస్తాను అని ఆ, చంద్రబాబు గారు చెప్పినట్టు మనందరం విన్నాం, చూసాం కూడా. పిఠాపురం నియోజకవర్గ సీటు, ఎమ్మెల్యే సీటు తెలుగుదేశం పార్టీ తరపున వర్మ గారు సీట్ సాక్రిఫైస్ చేసి ఆ జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు. త్యాగం చేయటమే కాకుండా దగ్గరుండి మరి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే పాత్రలో వర్మ గారి పాత్ర 100% ఉంది. ఓకే. ఎందుకంటే అక్కడ స్థానికుడు, మాజీ ఎమ్మెల్యే. పిఠాపురం అంటే వర్మ గారే. ఆ ఏరియా అంతా, ఆ పిఠాపురం నియోజకవర్గం మొత్తం కులాలకి మతాలకు అతీతంగా వర్మ గారికి అభిమానులు, ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ వర్మ గారు అంటే స్థానిక ఆ నాయకుడి యొక్క కష్టం శ్రమ లేకుండా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? ఎంత క్రేజ్ ఉన్నా మాత్రం. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ ఉంటే ఆయన గతంలో 2 చోట్ల పోటీ చేసి ఎందుకు ఓడిపోయారు? అంత ఓకే. క్రేజ్ ఉంటే, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ ఉంటే మరి 2 చోట్ల పోటీ చేసినప్పుడు 2 చోట్ల గెలవాలి కదా. అవును. సరే, అప్పుడు పరిస్థితులు వేరనుకోండి. సరే, ఇప్పుడైనా సరే వర్మ గారిని నాగబాబు గారు ఆ ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం ఎవరి వల్ల అయింది, ఎవరో అనుకుంటే, నా వల్లే అయింది అనుకుంటే అది కర్మ, అది వారి కర్మ అని చెప్పి ఇలా మాట్లాడటం సరైనది కాదని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా, రాజకీయ నాయకులు, పొలిటికల్ విశ్లేషకులు కూడా చాలా మంది నాగబాబు పైన కౌంటర్లు, ఆయన మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే కృతజ్ఞత రీసెంట్ గా బండ్ల గణేష్ కూడా పరోక్షంగా ఒక ఆయన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక మనిషి పట్ల అని చెప్పి. బండ్ల గణేష్ కూడా ఒక ట్వీట్ పెట్టారు. అంటే బండ్ల గణేష్ గారు ప్రత్యేకించి పేరైతే మెన్షన్ చేయలేదు కానీ ఒక అవును. ట్వీట్ అయితే పెట్టారు. అది పిఠాపురంలో మొన్న జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవం సభ అయిపోయిన తర్వాత ఆ సభను ఉద్దేశించి బండ్ల గణేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో చాలా క్లోజ్డ్ గా ఉంటారు కాబట్టి నాగబాబు గారిని ఉద్దేశించి పరోక్షంగా బండ్ల గణేష్ గారు అయితే ట్వీట్ పెట్టారు. సో బండ్ల గణేష్ అయినా లేకపోతే ఎవరు పెట్టినా, ఇంకోళ్ళు పెట్టినా, అది నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు అయితే సరైనవి కాదని చెప్పి రాజకీయ నాయకులు అంటున్నారు. సో వర్మ గారితో నేను మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఉమ్. ఏంటంటే ఆయన పార్టీకి కట్టుబడే వ్యక్తి, పార్టీ నిబద్ధత కలిగిన వ్యక్తి, చంద్రబాబు గారి యొక్క ఆలోచనలో నడిచే వ్యక్తి, పార్టీకి కట్టుబడే వ్యక్తి. పార్టీ లైన్ దాటి నేనేది బిహేవ్ చేయనండి. నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలా, లేకపోతే ఏ పదవి ఇవ్వాలి, ఇంకో పదవి ఇవ్వాలా, లేకపోతే ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చంద్రబాబు నాయుడు గారికి వేరే అభిమాన్ని, వేరే అనుచరుణ్ణి, భక్తుణ్ణి. నేను దాదాపుగా 22 ఏళ్ల నుంచి ఇదే పార్టీలో ఉన్నాను. ఆయన పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే పార్టీలో కంటిన్యూ అవుతాను అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. సో ఎమ్మెల్సీ నాగబాబు గారు ఎన్ని మాటలు మాట్లాడినా, అక్కడ స్టేజ్ మీద అవమానపరిచేటట్టు మాట్లాడినా కూడా వర్మ పార్టీ లైన్ దాటి విమర్శలు అయితే చేయలేదు, ఎవరి మీద కూడా విమర్శలు చేయలే. ఓకే. ఓకే. అంటే ఇక్కడ వర్మ గారు కూడా అసంతృప్తితో ఉన్నారు అధిష్టానం మీద అని బయట జరిగే మాటలు. సో మీకేం చెప్పారు? ఈ అసంతృప్తితో ఉన్నారు మీరు ఆయనతో మాట్లాడిన తర్వాత మీకు అనిపించిందా కొంచెం అసంతృప్తితో ఉన్నారని? అసంతృప్తితో ఉన్నారండి, ఉన్నారు. ఎందుకంటే ఓకే. ఈ రోజు ఒక చిన్న సైజు కార్యకర్తలే పార్టీలో కష్టపడితే మాకు జిల్లాలో సోషల్ మీడియా పదవి కావాలి, లేకపోతే ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి కావాలి, లేదంటే ఆ మహిళా మండలి అధ్యక్ష పదవి కావాలి, లేదంటే ఇంకొక పోస్ట్ కావాలని కష్టపడిన వాళ్ళు పదవులు రాకపోతే, పదవులు ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత పదవులు రాకపోతే వాళ్ళందరూ ఫీల్ అవుతారు. అవును. కొంతమంది అయితే అలకతో ఉండి పార్టీలు మారిపోయి కండవాలు కప్పేసుకుంటారు వేరే పార్టీలు, లేదంటే రాజకీయాలకి గుడ్ బై చెప్పేస్తారు. అరే సామాన్యులే ఈ రోజు పదవుల కోసం అంత వెంపర్లాడుతుంటే, ఆయన సీట్ సాక్రిఫైస్ చేసి ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆ నియోజకవర్గంలో పట్టుగలిగినటువంటి ఆ వ్యక్తి అసంతృప్తిగా ఉండడంలో తప్పేంటి? ఆయన బయటికి అసంతృప్తిగా ఉన్నాడనేది కనపడకపోయినా, లేకపోతే చెప్పకపోయినా కూడా ఆయన యొక్క మాటల్లో, ఆయన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో
ఎవరికైనా సరే అర్థం అవుతుంది ఆయన అసంతృప్తిగా ఉన్నారు అనేది. కానీ ఓకే. పార్టీ లైన్ దాటట్లేదు ఆయన. పార్టీ లైన్ దాటట్లా. ఇంకోటి ఏంటంటే భాను పార్టీ గారు లైన్ ఇప్పుడు, దాటలేదు. ఎస్, ఇప్పుడు వర్మ గారు నెక్స్ట్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నెక్స్ట్ దిశలో కూడా ఇస్తారని కొంతమంది ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో వర్మ గారు ఏదైనా పార్టీ లైన్ క్రాస్ అయ్యి కానీ ఏదైనా పార్టీ కండవా వేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే నాకు తెలిసి, నేను మాట్లాడిన దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి వర్మ గారు అయితే పార్టీ మారరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో. ఓకే. మరి రాబోయే రోజుల్లో ఏమన్నా పార్టీ మారతారా అంటే అది మనకు తెలియదు, అది వారి వ్యక్తిగత జీవితం. ఆ పార్టీ అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి. మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో కరుడు కట్టినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు. సామినేని ఉదయ్ భాను గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా పార్టీ మారి జనసేనలోకి వచ్చారు. సో అట్లాంటి సీనియర్ లీడర్సే వైసీపీని అంటిపెట్టుకున్నటువంటి సీనియర్ లీడర్సే పార్టీ మారినప్పుడు, మరి వర్మ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, వారి అనుచరుల భవిష్యత్తు కోసం, వారి రాజకీయ ఎదుగుదల కోసం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మనం ఓకే. డిసైడ్ చేయలేం. రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా దారి తీస్తాయో మనకు తెలియదు కాబట్టి అది రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేస్తుంది. వర్మ గారు పార్టీ మారతారా లేదా ఇదే పార్టీలో ఉంటారా అనేది. ఏదైనా ఆఫర్స్ వచ్చినాయంట సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వైసీపీ తర్వాత? వస్తాయిగా, డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ ఏ పార్టీలోకి అయినా తీసుకోవాలని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా తీసుకునే ఆలోచనలో ఉంటారు కాబట్టి, స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా కొంత మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తారు. మా గీత పార్టీలోకి గారు, రండి, మీకు గీత గారు 100% చేస్తారు. వంగ చేశారా? గీత గారు ఉన్నారు. మీకు చెప్పారా చేసే ఏమన్నా ఉంటారు, వర్మ మరి గారు? అంటే నాకేం చెప్పలేదు. ఆఫర్స్ అయితే వస్తాయి ఆయనకి, 100% ఓకే. వస్తాయి. ఏ రాజకీయ నాయకుడికైనా వస్తాయి, ఆయనకనే కాదు, ఏ రాజకీయ నాయకుడికైనా వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ భాను గారు. రైట్ అండి, థ్యాంక్ యూ.